హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి మన వీడియోలో పోలీ పాడ్యమి, అలాగే అమావాస్య తిథి, డేట్ అండ్ టైమింగ్స్, పోలీ పాడ్యమి రోజు ఏం చేయాలి, ఎన్ని ఒత్తులు వెలిగించాలి, 365 ఒత్తులు పోలీ పాడ్యమి రోజు వెలిగించవచ్చా, దీపాలు ఎక్కడ వదలాలి, ఇలా అన్నింటి గురించి తెలుసుకుందామండి. మనకి ఈ నెల చివరిలో అంటే కార్తీక మాసం అమావాస్య ఎప్పుడు వస్తుంది అంటే నవంబర్ 30వ తారీఖు ఉదయం 10:29 అంటే శనివారం రోజు మొదలయ్యి డిసెంబర్ 1వ తారీఖు అంటే ఆదివారం రోజు ఉదయం 10:30 ముగుస్తుంది. ఈ అమావాస్య తిథి అయిపోయిన తర్వాత ఇంట్లో దేవుడి పటాలన్నీ శుభ్రం చేసుకొని గంధం కుంకం బొట్లు పెట్టుకొని రెడీగా ఉంచుకుంటే మనకి మరుసటి రోజు పోలీ పాడ్యమి చేసుకోవడం కోసం కంగారు లేకుండా ఉంటుందండి. ఈ పోలీ పాడ్యమి రోజు తెల్లవారుజామునే మనం దీపాలు వెలిగించాలండి. అంటే చుక్కలు ఉన్నప్పుడు చీకటితోనే సూర్యోదయం అవ్వకముందే మనం ఈ పోలీ పాడ్యమి రోజు దీపాలు నీటిలో వదలాలండి. ఈ సంవత్సరం మనకి పోలీ పాడ్యమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు చూద్దామండి. డిసెంబర్ 1వ తారీఖు అంటే ఆదివారం ఉదయం 11:03 ప్రారంభమై డిసెంబర్ 2వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ తిథి అయితే ఉందండి. పాడ్యమి తిథి ఎప్పుడూ కూడా తెల్లవారుజామున ఎప్పుడు ఉంటే ఆ రోజే చేసుకుంటాం కాబట్టి డిసెంబర్ 2వ తారీఖు పోలీ పాడ్యమి ఒత్తులైతే వదలాలండి మనం. అంటే నెల మొత్తం మనకి పూజ చేయడం కుదరలేదు అనుకుంటే ఆ నెలకి సరిపడా రోజుకు 1 ఒత్తి చొప్పున 31 ఒత్తులు, ఈ పాడ్యమి రోజుకి 2 ఒత్తులు కలిపి 33 ఒత్తులు ఈ పోలీ పాడ్యమి రోజు వెలిగించాలి. ఈ ఒత్తులని మనం అరటి డొప్పల్లో వెలిగించి నీళ్ళలో వదలాలండి. మామూలుగా అయితే ఇవి నదుల దగ్గర వదులుతారు దీపాలని. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే సిటీల్లో ఉండే వాళ్ళకి నదులు అవి దగ్గరగా ఉండవు కదండి. అలాంటి వారు ఇంట్లో తులసి చెట్టు దగ్గర ఒక పెద్ద గిన్నెలో కానీ టబ్బుల్ లాంటి వాటిల్లో కానీ వాటర్ వేసి ఆ వాటర్లోకి పసుపు కుంకం గంధం అక్షింతలు పువ్వులు వేసి నదులని ఆహ్వానం చేస్తామండి. నదులని ఆహ్వానం చేసి మనం నదిలోనే దీపాలు వదులుతున్నట్టుగా భావించి అరటి డొప్పల్లో మధ్యలో కొంచెం హోల్ పెట్టుకొని ఆవు నేతిలో కానీ నువ్వుల నూనెలో కానీ ఈ 33 ఒత్తులని ముంచి దీపాలని వెలిగించాలి. ఈరోజు మనం ఒకవేళ కార్తీక పౌర్ణమి రోజు కానీ సోమవారాల్లో కానీ 365 ఒత్తులు వెలిగించడం కుదరలేదు అనుకుంటే ఈరోజు 365 ఒత్తులు కూడా వెలిగించవచ్చండి. వాటితో పాటుగా నెలకి సరిపడా 31 ఒత్తులు, అలాగే ఈ రోజుకి సంబంధించిన 2 ఒత్తులు 365 ఒత్తులు, అలాగే 33 ఒత్తులు కూడా మనం ఈ పోలీ పాడ్యమి రోజు వెలిగించవచ్చు. ఈ పోలీ పాడ్యమి అంటే మనకి గొప్పగా పూజలు చేయాలి అని ఏం లేదండి. మనం భక్తి శ్రద్ధలతో చిన్న దీపం వెలిగించినా చాలు. ఆడంబరాలకి పోయి ఇంత చేయాలి అంత చేయాలి అని కాకుండా భక్తి శ్రద్ధలతో దీపాలని వదిలితే సరిపోతుందండి. ఈ పూజ చేయడానికి టైమింగ్ వచ్చేసి తెల్లవారుజామున 4 గంటల నుండి 5:30 లోపు చేసుకోవాలండి. ఈ టైమింగ్ కంటే కూడా చీకటి ఉన్నప్పుడే అంటే చుక్కలు ఉండగానే సూర్యోదయం ముందు చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ఈ మంత్ అంతా తినకుండా ఉంటారు కదండి. అలాంటి వారు అమావాస్య అయిపోయింది, పోలీ పాడ్యమి అయిపోయింది, తినవచ్చా అనుకుంటారు కదా. ఎందుకంటే ఈ పాడ్యమి రోజు మనం పూజ చేసుకుంటాం కాబట్టి అలా దేవుడికి పూజ చేయగానే వెంటనే తినకూడదండి. కాబట్టి మరుసటి రోజు నుంచి అంటే పోలీ పాడ్యమి అయిపోయిన మరుసటి రోజు నుంచి నాన్ వెజ్ తినాలనుకునే వాళ్ళు తినవచ్చు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఫాలో అయ్యే ప్రొసీజర్ మీతో షేర్ చేసుకున్నానండి. నెక్స్ట్ వీడియోలో పోలీ పాడ్యమి పూర్తి పూజా విధానం చేసి చూపిస్తానండి. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.